ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. మరి మీ కొరకు ప్రార్థన చేస్తూ దేవుని సేవకునిగా అనునిత్యం మీ కొరకై ప్రార్థిస్తున్నటువంటి దైవజనునిగా మీకు మనవి చేస్తున్నాను. అలాగే నా కొరకు, కుటుంబం కొరకు, పరిచర్య కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారని మరి మిమ్మల్ని అందరిని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మరి గడిచిన వారం మనం చదువుకున్నటువంటి ఓ ప్రాముఖ్యమైన మాట, అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం మన ధ్యాన నిమిత్తముగా. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశీర్వాదములో నడిపించుము యేసు, ఆశీర్వాదములో నడిపించుము. అందరూ పాడాలి. ఆశీర్వాదములో నడిపించుము యేసు, ఆశీర్వాదములో నడిపించుము. ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదము యేసు, ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదము. ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదము యేసు, ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదము. ఆశీర్వాదములో నడిపించుము యేసు, ఆశీర్వాదములో నడిపించుము. క్రీస్తులో ఉన్న ఆశీర్వాదము నిత్య జీవమిచ్చే ఆశీర్వాదము. క్రీస్తులో ఉన్న ఆశీర్వాదము నిత్య జీవమిచ్చే ఆశీర్వాదము. నీ ఆశీర్వాదము నిత్యమైనది, ఆశీర్వాదము మాకు దయచేయుము. నీ ఆశీర్వాదము నిత్యమైనది, ఆశీర్వాదము మాకు దయచేయుము. ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదము యేసు, ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదము. ఆశీర్వాదములో నడిపించుము యేసు, ఆశీర్వాదములో నడిపించుము యేసు, ఆశీర్వాదములో నడిపించుము యేసు, ఆశీర్వాదములో నడిపించుము. చదవండి. లేఖనం ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఆశ్చర్యకరుడా నీ కొందనాలు. చదవని లేఖంలో నుండి నాతో మాతో మీరు మాట్లాడమని, నాయన వింటున్నటువంటి బిడ్డల జీవితాల్లో, చేరికుడు వచ్చిన మా అందరి జీవితాల్లో పరలోక సంబంధమైన ఈ లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు కలుగు చేసి బలపరిచి కృప చూపించమని, యేసు పరిశుద్ధ నామములో వినగల చెవిని, అంగీకరించగల మనస్సును మాకు అనుగ్రహించి ఆత్మల అభివృద్ధిపరచబడిన వారమై నీ రాజ్య వారసులుగా ఎదిగి వర్ధిల్లినట్లు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మన ప్రభువును లోకరక్షకుడైన యేసయ్య నామములో మీ అందరి హృదయపూర్వక వందనాలు. చదవబడిన లేఖంలో మరి గడిచిన వారం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మనని దేవుడు పిలిచిన కారణం ఏంటి అంటే ఆశీర్వాదము చేత నింపడానికి. కూర్చోండి. మనల్ని ప్రభువు నింపినటువంటి కారణం, మనల్ని ప్రభువు పిలిచినటువంటి కారణం, ఉన్నతమైనటువంటి ఉద్దేశము దేవునికి ఉంది. ఉన్నతమైనటువంటి ఉద్దేశము కలిగినటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పిలిచాడు. ఏడుస్తూ ఉండడానికి కాదు, మరి బలహీనులుగా ఉండడానికి కాదు, కృంగిపోయిన వారిగా ఉండడానికి కాదు, బాధలోనో ఇరుకులోనో ఇబ్బందుల్లో ఉండడానికి పిలవలేదు. కానీ పిలుస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన దేని కొరకు మనల్ని పిలిచాడు అంటే ఈ లోకపరమైన పరలోకపరమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించడానికి దేవుడు పిలిచాడు అని గడిచిన వారములో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. యెషయా ప్రవచన గ్రంథంలో కూడా ఉంది, ఎవరికైనా దేశంలో ఆశీర్వాదం కావాలి అంటే వాడు నమ్మదగిన దేవుణ్ణి కోరుకోవాలి.
ఎవరైతే నమ్మదగిన దేవుని ఆశ్రయించి ఆయన్ని కోరుకొని నన్ను ఆశీర్వదించాయి అని అడుగుతారో అటు వారందరి జీవితాల్లో దేవుడు శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. ఆశీర్వాదాల్లో 4 విధములైనటువంటి ఆశీర్వాదాలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. నెంబర్ 1, పితరుల వలన ఆశీర్వాదం, అది శాశ్వతమైంది కాదు. తర్వాత మనకు మనం సంపాదించుకునే ఆశీర్వాదం, అది కూడా శాశ్వతం కాదు. సాతాను ప్రేరేపణ వల్ల కలిగే ఆశీర్వాదం, అది శాశ్వతమైంది కాదు. అయితే దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం మరి 17వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ మీరు జ్ఞాపకం చేసుకుంటే 26-20 వచనాల్లో నీవిచ్చే ఆశీర్వాదం ఎన్నటెన్నటికి అది శాశ్వతమైనదిగా ఉంది అన్నాడు భక్తుడు. కనుక ఎవరిచ్చే ఆశీర్వాదం గొప్పది, ఎవరిచ్చే ఆశీర్వాదం శాశ్వతమైంది అంటే జీవము కలిగిన దేవుడు యేసయ్య ఇచ్చే ఆశీర్వాదం శాశ్వతమైంది. ఇలాగున్న దైవ దీవెన చేత దీవించబడినటువంటి ఓ దేవుని కుమారుడు గురించి పోయిన వారం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆయన పేరేంటి? అబ్రహాము. ఈ ఎవరి అబ్రహాము అంటే మెసొపొతేమియా దేశంలో కల్దీయుల పట్టణం అనేటువంటి ఊరు అనే ఓ చిన్న ప్రాంతానికి సంబంధించిన వాడు. వాళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతం అర్ధచంద్రాకారంలో ఉంటుందని మరి చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. మరి అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి పట్టణంలో అబ్రహాము గారి యొక్క వృత్తి, అబ్రహాము గారు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే బొమ్మలు చేస్తూ ఉండేవాడు, బొమ్మలు అమ్ముతూ బ్రతికేవాడు. అతడు బొమ్మలు చేస్తూ బొమ్మలు అమ్ముతూ బ్రతుకుతున్నటువంటి తన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదిస్తాను అని, దీవిస్తాను అని ప్రభు పిలిచాడు. 11వ అధ్యాయంలో ప్రభు అలాగ పిలిచిన తర్వాత పిలిచినటువంటి దేవుని మాటకు లోబడి, పిలిచిన దేవుని మాటకు వ్యతిరేకంగా లేక, పిలిచిన దేవుని మాట ప్రకారం అనుసరించడానికి తీర్మానం చేసుకున్నటువంటి తన వ్యక్తిగత జీవితంలో మొట్టమొదటిగా ఎప్పుడైతే తీర్మానానికి వచ్చాడో, ఎప్పుడైతే ఆ నిశ్చయతకు వచ్చాడో తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత ఏమాత్రం ప్రభువు మాటను అలక్ష్యము చేయక, ఏమాత్రం ప్రభువు మాటను నిరాకరించగా, ఏమైనా పర్వాలేదు నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఏమైనా పర్వాలేదు దైవ దీవెన చేత దేవుడు నన్ను నింపుతాడు, ఏమైనా పర్వాలేదు పరలోక సంబంధమైన ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అని నమ్మి తల్లి చనిపోయిన తన ఆత్మీయ ప్రయాణాన్ని ఆపలేదు అబ్రహాం గారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరి కొంత దూరం ప్రయాణం చేస్తూ వచ్చారు. దేశము కాని దేశం, ప్రాంతము కాని ప్రాంతం, తన వారంటూ ఎవరక్కడ లేరు. మరి నాని చెప్పుకోవడానికి ఎవరు ఆధారముగా తనకు లేకపోయినా ప్రభు యొక్క మాటల యందు విశ్వాసం ఉంచి, ప్రభు మాట పైన ఆధారపడి విశ్వాసయాత్రలో ముందుకు కొనసాగుతూ ఉండగా కొంత దూరం ప్రయాణం చేసి అదిగో కనబడుతున్నటువంటి ఆ దేశంలోకి నువ్వు వెళ్ళాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ప్రాంతముకు వచ్చి ఆగిపోయి ఆ రాత్రి బస చేయగా అక్కడ ఉన్నప్పుడు తన తండ్రి అయినటువంటి తెరహు గారు కూడా చనిపోయారు. ప్రయాణాన్ని తీర్మానం చేసుకొని దేవుని మాటకు లోబడి నేను ప్రయాణం చేస్తానయ్యా, నీవు ఆశీర్వదించడానికి నన్ను పిలిచావు, నీవు మాట్లాడే దేవుడివి, ఉన్నవాడవు అనువాడవైనటువంటి దేవుడు నాయన, నీవు నన్ను ఆశీర్వదిస్తావు, నన్ను పిలిచావు గనుక నీ మాటకు నేను లోబడతానని తీర్మానం చేసుకుంటే తల్లిని పోగొట్టుకున్నాడు. తీర్మానం చేసుకొని అన్ని కార్యాలు అయిపోయిన తర్వాత మరలా తిరిగి తన కుటుంబ సభ్యులతో బయలుదేరి తండ్రి గారిని తీసుకొని బయలుదేరి వెళుతూ ఉంటే మార్గ మధ్యములో దేవుడు చూపించే దేశానికి వెళ్ళడానికి ముందుగానే తండ్రిని కూడా పోగొట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగున తన యొక్క వ్యక్తిగత జీవిత ప్రయాణం ప్రారంభమయ్యి ఆయన ప్రయాణం చేస్తూ ఉండగా 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. చదువుతులేని వినండి జాగ్రత్తగా. 2వ అధ్యాయంలో 12వ అధ్యాయం 2, 3, 4, 5 వచనాలు మీరు చదివితే, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నీ సంతానము వలన అనేక సంతానాలు దీవించబడతాయి అని దేవుడు వాగ్దానం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభు నామం మహిమపడదాం. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే ఓ తీర్మానం చేసుకొని ఏమున్నా లేకపోయినా, ఎవరు మనతో ఉన్నా లేకపోయినా, ఏది మనతో ఉన్నా లేకపోయినా దేవుని కొరకు తీర్మానం చేసుకొని దేవుని కృపలో సాగడానికి తీర్మానం చేసుకుంటే నిశ్చయముగా మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే నిశ్చయముగా ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకపరమైన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా దేవుడు అనుగ్రహించగలడు. అనుగ్రహించి
ఆరాధించే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానం, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పాడు. మొట్టమొదటిగా ఎట్లా చేస్తానన్నాడు? గొప్ప జనముగా చేస్తాను. చేశాడు దేవుడు. నీ సంతానము వలన భూమి మీద ఉన్న ప్రతి సంతానము దీవించబడిద్ది అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఆయన సంతానములో పుట్టినటువంటి మరి ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం మీరు చదివితే 26వ అధ్యాయము 3వ వచనం. ఈ దేశమందు పరవాసువయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. ఏలయనగా నీకును నీ సంతానమునికి ఈ దేశములను ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రములలో నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ ఈ భూలోకములో ఉన్న సమస్త జనులు నీ ద్వారా ఆశీర్వదించబడతారని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి అయినటువంటి అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం ఎవరిలో పనిచేసింది చెప్పాలి? ఎవరిలో పనిచేసింది? ఇస్సాకులో పనిచేసింది. ఇప్పుడు ఇస్సాకులో నుండి ఆశీర్వాదం ఎవరికి వెళ్ళాలి? తన కుమారుడికి వెళ్ళాలి. ఇస్సాకును దేవుడు ప్రేమించి 2 కుమారులు ఇచ్చారు, ఏశావు, యాకోబు. ఏశావేమో ఎర్రని చిక్కుడుగాయలు కూర కోసం ఆశించిన వాడై, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలో పడిపోయిన వాడై, ఈ లోక సంబంధమైనటువంటి పోరాటములో పడిపోయిన వాడై, దైవ సంబంధమైన ఆశీర్వాదం చేత నింపబడవలసినటువంటి అతను దైవ సంబంధమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అయితే యాకోబుని గురించి దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు ఎప్పుడు గుడారములో ఉండేవాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడుండేవాడు? గుడారం. గుడారం అనగా దేవుని సన్నిధికి సాదృశ్యం. ఏశావేమో ఇంటిలో నుండి బయలుదేరి అడవిలో ఉండి అడవిలోనే నివాసాన్ని కొనసాగిస్తే, యాకోబు మాత్రం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళేవాడు కాదు, దేవుని ఇంట్లో ఉన్నాడు. గుడారములో నివాసించేటువంటి అలవాటు ఆనవాయితీ కలిగినటువంటి వాడుగా యాకోబు ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం గమనించగలం. 28వ అధ్యాయములు మీరు చూస్తే, ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయంలో మీరు చదివితే దేవుని వాక్యంలో 3వ వచనంలో యాకోబుతో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లుగా నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశం అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీకు స్వాస్యముగా చేసుకున్నట్లు ఆయన నీకును అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగాక అని దీవించాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎట్లా దీవించాడు? అబ్రహాముకే ఆశీర్వాదాన్ని ఇచ్చాడో, నీ పితరుడైనటువంటి నీ తండ్రి అయిన ఇస్సాకుకే ఆశీర్వాదం ఇచ్చాడో, ఇప్పుడు నీకు నీ తరువాత నీ సంతానము వారికి కూడా అట్టి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తానని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడు. ఎవరంట ఆయన? మనుషుడైతే మాట ఇచ్చి నెరవేర్చకపోవచ్చు, కానీ జీవము కలిగిన దేవుడు ఎవరు అంటే వాగ్దానము చేసి నెరవేర్చగలిగినటువంటి దేవుడు. కీర్తన గ్రంథం 146వ కీర్తన 6వ వచనం ఉంటుంది ఈ మాట, ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు అన్నాడు. మనిషి మనకి మాట ఇస్తే తప్పొచ్చేమో, కానీ ఒకవేళ ఒక వాగ్దానం ఎవరైనా చేస్తే ఆ వాగ్దానాన్ని మర్చిపోయి తప్పొచ్చేమో, కానీ నిజముగా జీవము కలిగిన దేవుణ్ణి వెంబడిస్తే, జీవము కలిగిన దేవుని మార్గములో నీవు కొనసాగుతూ ఉంటే, నిజముగా నిత్యుడైన శాశ్వతుడైన దేవుని ఆశీర్వాదాన్ని గనుక నీవు ఆశించి ప్రయాణము చేస్తే ఆ దేవుడు ఏం చేస్తాడు అంటే నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అందరి గురించి జ్ఞాపకం చేసుకోవడానికి సమయం లేదు కనుక అబ్రహాము జీవితంలో నుండి కొన్ని ఆత్మీయమైనటువంటి సంగతులు ఈ దినం మీకు జ్ఞాపకంలోకి తీసుకొచ్చి నా మాటలు ముగించడానికి కొరకే ఆశపడుతున్నాను. అతన్ని పిలిచినప్పుడు అతని పేరు అబ్రాము. చెప్పండి, ఏం పేరు ఆయన పిలిచినప్పుడు? అబ్రాము అనగా అర్థం ఏంటి అంటే అబ్రహాము కాదు, అబ్రాము. అబ్రాము అనగా అర్థం ఏంటంటే ఎత్తుగల తండ్రి అని అర్థం. ఏం పేరంట? అబ్రాము అనగా ఎత్తుగల తండ్రి అని అర్థం. అబ్రామును దేవుడు అబ్రహాముగా మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకనే క్రైస్తవులు కొంతమంది బాప్తిసం తీసుకోకముందు వేరొక పేరుంటే, రక్షణ పొందకముందు వేరొక పేరుంటే, రక్షణ పొందిన తరువాత పేరు మారుస్తారు. అంటే బ్రతుకు మారకుండా పేరు మారిస్తే ఉపయోగం లేదు, కానీ
బ్రతుకు మారాలి. బ్రతుకు మారిన వారి జీవితంలో పేరు కూడా మార్చుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే కొద్దిగా అన్య సంబంధంగా, లోక సంబంధంగా మరి ఏదో ఒక పేరు వాళ్ళకు ఉండదు కనుక ఆ పేరుతో పాటుగా జీవితం కూడా మార్చబడాలి అని, జీవితం మార్చబడిన తరువాత దైవజనుడు వారికి ప్రార్థన చేసి దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైనటువంటి పేర్లు పెట్టడం మనందరికీ తెలుసు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. అందుకనే అబ్రాముగా ఉన్నప్పుడు లోక సంబంధమైన ఆశీర్వాదం తనకుంది. అబ్రాముగా ఉన్నప్పుడు పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం చేత అతను నింపబడలేదు. అందుకనే దేవుడు అబ్రామును అబ్రహాముగా మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు అబ్రహాము అనగా అర్థం ఏంటి అంటే అనేక జనములకు తండ్రిగా దేవుడు చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును స్తుతిద్దాం. హల్లెలూయా. అబ్రాము తనకు మాత్రమే, తన కుటుంబ సభ్యులకు మాత్రమే ఆధారముగా, మరి ఓ కొండగా, కోటగా, పర్వతము వలె ఒకవేళ కనబడి ఉండొచ్చేమో ఆధారంగా. కానీ ఇప్పుడు అబ్రాము ఎలాగున్నాడంటే అబ్రహాముగా మార్చబడిన తర్వాత అనేక జనములకు తండ్రిగా దేవుడు తనను ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహామును దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం మొట్టమొదటి వచనాన్ని మీరు చదివితే, ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయము మొదటి వచనాన్ని మీరు చదివితే అక్కడ ఉంది, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధులై ఉండెను, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక అతడు అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు. ఎన్ని విషయాల్లో చెప్పాలి? శ్రద్ధగినాల దేవుని వాక్యం. ఒక విషయంలో ఆశీర్వాదం ఉంటుంది మనకి, ఇంకొక విషయంలో ఆశీర్వాదం ఉండదు. కుటుంబం ఆశీర్వదించబడిందంటే వ్యక్తిగత జీవితాల్లో ఆశీర్వాదం ఉండదు. 2-3 పనులు కలిసి వచ్చినాయి అంటే ఇంకో పనిలో నష్టమే. ఏదన్నా ఒక కార్యము కలిసి వచ్చిందిరా అంటే ఇంకొక కార్యంలో మైనస్. అయితే అబ్రహాము జీవితం అలాగ లేదు. అబ్రహాముది జీవితం ఎలాగుంది అంటే అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి 13వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని పాద సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఎన్ని ఉన్నా నాకేమయ్యా, అంతే కదా, ఎన్ని ఉన్నా నాకేం ప్రభువా, నేను ఎలాగున్నాను అంటే నా ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాసుడే కదా నా ఆస్తంతటికి వారసుడు లేనివాడిగా ఉన్నాను, పిల్లలు లేనివాడుగా నేనున్నానయ్యా అని ప్రభువు పాద సన్నిధిలో ప్రార్థన చేశాడు. అబ్రహాము యొక్క స్థితి, అబ్రహాము యొక్క పరిస్థితి ఎంత గొప్పగా ఉంది అంటే దేవుని వాక్యములో మనం చూస్తే 250 గదుల గుడారాన్ని కలిగిన వాడంట. ఎన్ని గదులు చెప్పాలా? ఎన్ని గదులు ఉన్నాయి ఆయనకి? 1 గది 2 గదులు కాదు, 250 గదుల గుడారం. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభువుని నమ్ముకుంటే వాళ్ళు నష్టమే పోతారయ్యా, యేసు ప్రభువుని నమ్ముకుంటే కొంతమంది కలిసి రాదు, యేసు ప్రభువుని నమ్ముకుంటే అందరూ ఎలేస్తారు. దేవునికి స్తోత్రం. లోకము నిన్ను వెలిసిన జీవము కలిగిన దేవుడు నిన్ను ఆదరిస్తాడుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ మనల్ని విడిచిపెట్టిన మనల్ని ఆదరించే దేవుడు ఒక ఆయన ఉన్నాడుగా, మనల్ని బలపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడుగా, మనతో కూడా సదాకాలం నీతో ఉంటానని వాగ్దానము చేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడుగా. దేవునికి మహిమ కలుగును గాక. 250 గదుల గుడారం అతనికి ఉంది. అతని ఇంత బుట్టి ఇంత పెరిగినటువంటి పని మనుషులు ఎంతమంది అంటే 318 మంది పని మనుషులు అంట. ఒకళ్ళిద్దరు కాదు, ఎంతమంది? 318 మంది పని మనుషులు ఉన్నారు. 250 గదుల గుడారం ఉంది. అబ్రహాము వెండి, బంగారం, పశువులు, సంపద, పొలాలు, అతనిని దేవుడు ఆశీర్వదించిన విధానం అంట. ఈ లోకములో, ఈ స్థలములో, ఒకవేళ ఈ స్థలములో మరి అబ్రహాము గారి కుటుంబం ఉంటే అతని ఆస్తి ఇక్కడ పెట్టుకోవడానికి సరిపోక పక్క ప్రాంతాల్లో పెట్టుకునేంతగా ఆశీర్వదించాడంట. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడిచ్చాడు. నేను ఛాలెంజ్గా ఓ దైవజనుడికి ఏం చెప్పగలనంటే, నిజంగా దేవుని కొరకు నీవు అడుగేస్తే, నిజంగా ఎవరున్నా నాకు తోడున్నా లేకపోయినా నా దేవుడు నన్ను ఆశీర్వదించగలడు, నా దేవుడు నన్ను దీవించగలడు, నా దేవునితో కలిసి నా అంతిమ యాత్ర వరకు నేను నా దేవునితో నమ్మకంగా కొనసాగుతాను అనే తీర్మానం నీ జీవితంలో నీకుంటే ఈ లోక సంబంధమైన, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము చేత నా దేవుడు నిన్ను నింపగలడని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్టి ఆశీర్వాదం చేత నిన్ను నింపడం దేవుని ఉద్దేశం. అందుకనే పేతురు పత్రికలో మనం చదువుకున్న మూలవాక్యములో ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి నేను మిమ్మల్ని పిలిచాను అన్నాడు. మనల్ని పిలిచిన కారణం ఏంటంట? ఆశీర్వదించడానికే. మనల్ని దేవుడు పిలవడానికి ఉద్దేశం ఏంటి? నీవు దీవించబడాలని. నిన్ను నన్ను దేవుడు కోరుకోవడానికి ఉద్దేశం ఏంటి? నీవు ఆశీర్వదించబడాలి అని. అయితే అట్టి ఆశీర్వాదం నీకు, నాకు, నా జీవితంలో అనుగ్రహించబడాలి అంటే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు అప్పుడు ఉన్న దేవుడే ఇప్పుడు కూడా ఉన్న దేవుడు. అవునా?
అప్పుడు మాట్లాడిన దేవుడే ఈ దినం వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు. అబ్రహాములో ఉన్న కొన్ని గుణగణాలు మనలో కూడా ఉండగలిగితే, అబ్రహామును ఆశీర్వదించినటువంటి ఆ దేవుడు నిశ్చయముగా నిన్ను నన్ను కూడా ఆశీర్వదించగలడు అని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని పాద సన్నిధిలో ప్రార్థన చేశాడు. 13వ అధ్యాయంలో ప్రార్థన చేస్తే 17వ అధ్యాయంలో దేవుడు సమాధానం ఇచ్చాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నిందారహితుడుగా నా సన్నిధిలో నీవు కనబడ్డావు, ప్రయాణము చేసావు గనుక నిశ్చయముగా నిన్ను నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పాద సన్నిధిలో ప్రార్థన చేసిన తరువాత దరిదాపుగా 24 సంవత్సరాలు వేచి ఉన్నాడు ఆశీర్వాదం కొరకు. దేనికోసం అంట? 24 ఏళ్ళు పిల్లలు పుట్టకపోతే ఆశ కలిగి, ఆసక్తి కలిగి 24 సంవత్సరాలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ఆశిస్తూనే ఉన్నాడు, ఎదురు చూస్తూనే ఉన్నాడు. అయితే జీవము కలిగిన దేవుని సన్నిధిలో అతను ఆశిస్తూ, ప్రార్థన చేస్తూ, ఎదురు చూస్తూ ఉండగా అద్భుతమైనటువంటి కార్యాన్ని ప్రభువు జరిగిస్తూ వచ్చాడు. కొద్ది ముందు సర్దుకోండి, ముందు జరిగింది. అద్భుతమైనటువంటి కార్యాన్ని ప్రభువు చేస్తూ వచ్చాడు. అది ఏంటి అంటే, పరలోక సంబంధమైన ఆశీర్వాదం చేత నింపడానికి ఆశించిన దేవుడు అబ్రహామును ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయంలో సింధూర వనములో కూర్చొని ఉన్నప్పుడు 3 దేవుని దూతలను పోలి ఆయన అక్కడికి వచ్చాడు. ఆ దూతలు వస్తూ ఉన్నప్పుడంట ఇన్ని కలిగిన అబ్రహాం ఎన్ని కలిగాడు? 250 గదుల గుడారం ఉంది, డబ్బు చెప్పుకోవడానికి కొదువు లేదు, బంగారము చెప్పుకోవడానికి కొదువు లేదు, ఆస్తిపాస్తులు, పశు సంపద, పని మనుషులు చెప్పుకోవడానికి ఏమీ లేదు. అన్నిటిలో ఆశీర్వదించినటువంటి దేవుని పాద సన్నిధులంట అబ్రహాము ఆ దేవుని దూతల 3 చూసి సాష్టాంగపడి నమస్కారం చేశాడంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనకి ఎట్లాంటి స్థితిగతులు ఏ కొద్దిగా ఉన్నా ఇంకెవరిని లెక్క చేయం మనం. కానీ అబ్రహాము అట్లా చేయలే. అబ్రహాము గాని పరిశుద్ధులైనటువంటి మరి దేవుని పిల్లలు బైబిల్ గ్రంథములో దీవించబడ్డారు అంటే దానికి కారణం ఎదుగుతూ ఉన్నారు. ఎదిగిన కొద్దీ దేవుని సన్నిధిలో ఒదగడం నేర్చుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడో, ఎంతగా దేవుడు వారిని వర్ధల చేస్తున్నాడో, ఎంతగా ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదము చేత వారిని నింపడానికి దేవుడు ఆశించాడో అంతగా వారిని వారు తగ్గించుకున్నారు గనుక అంతగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈ ఉదయకాల సమయంలో అబ్రహామును ఆశీర్వదించిన దేవుడే వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు. ఆయన ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించగలడు. అయితే అబ్రహామును ఆశీర్వదించడానికి అతనిలో ఉన్న కొన్ని సుగుణాలు ఈ మధ్యాహ్నం నేను మీకు పరిచయం చేయడానికి ఆశపడుతున్నాను. రండి దేవుని వాక్యాన్ని చూద్దాం. ఆదికాండ గ్రంథం మొట్టమొదటి మాట, ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయము. మరియు నీవు నా మాట వినినందున, చదువమ్మా, ఆశీర్వదించబడును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే దేవుని మాట విన్నాడు. చెప్పండి, ఎవరి మాట విన్నాడు? మనం ఎవరి మాట వింటున్నాం? పరిశీలన చేసుకుందాం. ఎవరి మాట వింటున్నాం? భర్త భార్య మాట వినాలి, భార్య భర్త మాట వినాలి కాదని నేను చెప్పను. తల్లిదండ్రుల మాట బిడ్డలు వినాలి, బిడ్డల మాటలు తల్లిదండ్రులు వినాలి. దైవజనుడి మాట విశ్వాసులు వినాలి, విశ్వాసుల మాట దైవజనుడు వినాలి. అన్ని మాటలకు ఇంపార్టెంట్ ఇస్తున్నా కానీ వింటాములే, వింటలేదని నేనేం చెప్పను. వింటున్నాము కానీ నిజంగా నీవు దేవుని మాట వింటున్నావు అంటే దానికి తగినటువంటి నిజమైన ఖచ్చితమైన అర్థం ఏంటి అంటే ఆ మాటలను అనుసరించి బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్నాను అంటే అందరు వింటున్నారు దేవుని మాట. ఒక ఆయన అంటున్నాడు నాతో, యేసు ప్రభు దేవుడయ్యా మాకు భలే నమ్మకం, అన్యుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు దేవుడయ్యా మాకు కూడా విశ్వాసం ఉంది, ఏదైనా కష్టం వచ్చినప్పుడు యేసయ్యా అని మనసులో తలుసుకుంటాం, చర్చికి రాపోయినా. మంచిదే, కాదని ఎవరన్నారు? యేసు ప్రభు వారు అందరి దేవుళ్ళో ఒక దేవుడు అని ఆయన చెప్తున్నాడు. ఆయనకు అర్థమైంది అదే. నేనంటాను అందరి దేవుళ్ళో ఒక దేవుడు కాదయ్యా, ఆయనే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాట వినడానికి అందరం వింటున్నాం, కానీ అనుసరించి జీవిస్తేనే ఆశీర్వాదం చూడగలవు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటి అంటే అతడు దేవుని మాట విన్నాడు. దేవుని మాటని వినగలిగితే,
దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని నీవు అనుసరించి నడవగలిగితే నిశ్చయముగా అబ్రహామును ఆశీర్వదించిన నా దేవుడు నిశ్చయముగా నిన్ను కూడా ఆశీర్వదించగలడు. ఈ మాట నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరి మాట మనం వినాలి అంటే జీవము కలిగిన దేవుని మాట వినాలి. మన మాటలో డూప్లికేట్ ఉంటుందేమో, మన మాటలో అసత్యం ఉంటుందేమో, రకరకాలైన మాటల గురించి ఉంది వాక్యములో. పోకిరి మాటలు, అల్లరితో కూడినటువంటి మాటలు, ఎదుటివారిని బ్లేమ్ చేసే మాటలు, ఎదుటివారిని కించపరిచే మాటలు, ఎదుటివారిని విమర్శ చేసే మాటలు, ఇట్లా రకరకాలైనటువంటి మాటలు ఉన్నాయి. కానీ అలాంటి మాట కాదు నా యేసయ్య మాట. ఏ మాట అంట? సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 15వ అధ్యాయంలో ఉంటుంది ఓ చక్కని మాట. అక్కడేముందంటే బలులను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అన్నాడు. ఎవరి మాట వినాలి చెప్పాలి? ఎవరి మాట వినాలి? యేసయ్య మాట వినండి, దేవుని మాట వినండి. దేవుని మాట విన్న నీవు వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తును గూర్చిన మాట వలనే తప్ప మరి దేని వలన కలుగుదు అని రోమాపత్రికలో రాస్తున్నాడు భక్తుడైన పౌలు గారు. ఇప్పుడు ప్రభువు మాటని వింటే, ప్రభువు మాట నీవు ఆలకిస్తే, ప్రభువు మాట్లాడుతూ ఉండగా నీవు ఆలకిస్తూ ఉంటే అద్భుతమైనటువంటి కార్యాన్ని జీవితంలో చేయగలడు. అబ్రహామును దేవుడు దీవించడానికి కారణం ఏంటంటే అతడు దేవుని మాట వినెను కనుక అతని వలన అనేక జనములు, సంతానాలు దీవించబడ్డాయి అని దేవుని వాక్యంలో మనం చదివాం. నీవు కూడా దేవుని మాట వింటూ దేవుని మాటను అనుసరిస్తూ అడుగుతుంటే నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, సంఘము సంతోషించుద్ది, అనేకులకు ఆశీర్వాద కారకుడిగా నీవు ఉండబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగుండాలి అంటే నీవెవరి మాట వినాలి చెప్పాలి? ఎవరి మాట వినాలి? యేసయ్య మాట వినండి. ఒకవేళ నా మాట విన్నా వినకపోయినా పర్వాలేదు, కానీ ఎవరి మాట వినాలంటే దేవుని మాట వినాలి. నిజంగా నేను దేవుని మాట వింటున్నానయ్యా అంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 22వ వాక్యాన్ని చదువుదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 22వ వచనం. అదేనా? చూడండి ఒక మాట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పగించవలసిన వారి వలె మీ ఆత్మను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది నేను చెప్పట్లేదు స్వార్థం కోసం. పౌలు గారు ఆత్మీయ సేవకులతో, విశ్వాసులతో చెప్తున్నటువంటి మాట. దేవుని ఆశీర్వాదం చేత నువ్వు నింపబడాలి అంటే నెంబర్ 1 దేవుని మాటని వినాలి, రెండవదిగా దైవజనుడి మాట కూడా వినాలి. దేవుని మాటకు లోబడాలి, దైవజనుడి మాట విని ఆ మాట దైవజనుడు ఏమి చెప్పాడో దానికి లోబడే మనస్సు నీకు రావాలి. నేను దేవుని మాట ఆశీర్వాదం రమ్మంటే రాదు. దేవుని మాట వింటున్న నీవు దైవజనుడి మాట కూడా ఖచ్చితంగా వినగలగాలి. రెండో అనుభవాన్ని చెప్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అబ్రహామును దేవుడు దీవించడానికి కారణం ఏంటి? కొన్ని కారణాలు మనం చూస్తూ వస్తున్నాం. రెండవ అనుభవాన్ని చెప్తున్నాను. 4వ అధ్యాయం 3వ వచనం. నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అబ్రహాము దేవుని నమ్మెను అనుంది. అక్కడ ఏం ఆధారం లేదంట? అసలు విశ్వాసం ఉంచడానికి కానీ దేవుని మాట వినడానికి కానీ ఆధారమే లేని రోజుల్లోనే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, అబ్రహామును దేవుడు రాయ్యా అని పిలిచినప్పుడు అబ్రహాం అంట జీవము కలిగిన దేవుని నమ్మెను అని రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అబ్రహాము నిన్ను నమ్మగా నీ జనముగా చేసినావు. అబ్రహాము నిన్ను నమ్మగా నీ జనముగా చేసినావు. ఆగరు ఆశలు అరికట్టినావు, సారా కన్నులు తెరిపించినావు. ఆగరు ఆశలు అరికట్టినావు, సారా కన్నులు తెరిపించినావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. షాలేము రాజా, షాలేము రాజా, సైన్యపులకధిపతివి నీవేనా.
రక్షణకర్తవు నీవే యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడే దేవుని నమ్మెను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఈ మాట మనం చూడొచ్చు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. అక్కడేమనుంది అంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది అన్నాడు. మాటను విన్నాడు గనుక దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. రెండవదిగా దేవుని పైన పరిపూర్ణమైన నమ్మకాన్ని ఉంచాడు. ఎవరిపైన? మనుషులు నమ్ముతున్నాం కానీ జీవము కలిగిన దేవుని పైన నమ్మకం లేదు. ఎప్పుడు నమ్ముతాను తెలుసా? ఏదైనా ఆపద వచ్చినప్పుడు, నువ్వు కాక ఎవరున్నారయ్యా, నువ్వే చేయాలయ్యా. కష్టం వచ్చినప్పుడు నమ్ముతాం దేవుణ్ణి. అన్నీ బాగున్నప్పుడు దేవుడి పైన విశ్వాసం ఎవరికైనా ఉంటుందంటే పెద్ద కనపడదో. అని మనం నమ్మేదేం చేసి రక్తమే చేయం. దయ్యములను దేవుడు ఉన్నాడనియు, ఆయన సర్వశక్తివంతుడనియు, ఆయన అసాధ్యమైనది ఏది లేదని దయ్యములు నమ్మి వణుకుచున్నాయి అన్నాడు బైబిల్లో. ఏమి నమ్ముతున్నాయి అంట? నువ్వు నేను నమ్మేది పెద్ద గొప్పేం కాదు, మనందరికీ తెలుసు. దేవుని వాక్యంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో మీరు చూస్తే, గెరాసేనుడు దేశంలో యేసు ప్రభు వారు వెళ్ళాడు. అక్కడికి ఏ దేశం అది? గెరాసేనుడు దేశం. ఆ దేశంలోకి వెళ్ళి పడవ దిగి ఆ ఒడ్డున కాలు పెట్టగానే శానాదయం పట్టినటువంటి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ శానాదయాలు ప్రభుతో మాట్లాడుతున్నాయి. ఏమనో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పనయ్యా, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా, వెళ్ళిపో నువ్వు అంటున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు దయ్యాలకు దేవుడు ఎవరో తెలుసా? తెలీదా అయ్యా? తెలుసా తెలీదా? తెలుసో. దయ్యాలే ఉనికి ఆయన నమ్ముతుంటే అసలు మనమేంటి దేవుని నమ్మేది? దయ్యములకు కూడా తెలుసు ఆయన ఉన్న శక్తి ఏంటో. ఇప్పుడు దేవుని నమ్మామని చెప్పుతున్నటువంటి మన జీవితాల్లోనే అసలు దేవుని శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన కృప ఏంటో, ఆయన ఆశీర్వాదం ఏంటో, ఆయన పైన ఉన్న నమ్మకం వల్ల ఉన్నటువంటి ఆధిక్యత ఏంటో మనకు పెద్దగా అర్థం కావట్లా. నమ్మేమని చెప్పుకుంటాం కానీ అరే జ్వరం వస్తే ప్రభు పైన నమ్మకం ఉంచి ప్రార్థన చేసుకోలేం. జ్వరం వస్తే జ్వరం తగ్గడానికి డోలో 650 ట్యాబ్లెట్ వేసుకోవాలా, లేకపోతే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి ఒక ఇంజెక్షన్ వేసుకోవాలా. నాకు తెలిసిన చాలామంది దైవజనులు ఉన్నారు. ఆ దైవజనులు ఇప్పటికీ కూడా ఒక ట్యాబ్లెట్ జోలికి వెళ్ళరు. ఒక మందును వాడరు. వాళ్ళ విశ్వాసం పరిమాణం ఆ స్థాయిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనీసం దలుబో దగ్గో జ్వరం వచ్చినప్పుడన్నా కనీసం మోకరించి అయ్యా ఈ బలహీనత నుంచి విడిపించు అని ప్రార్థన చేసినటువంటి ఆనవాళ్ళు మన జీవితంలో ఉన్నాయా? మన నమ్మకం ఎట్లాగుంది? మన నమ్మకం యొక్క స్థాయి ఏంటి? మన నమ్మకం యొక్క ప్రమాణం ఎలాగుంది? మన నమ్మకం దేవుని పైన ఎలాగుంది? ఆయనే చెప్పాడుగా మార్కు సువార్త 9వ అధ్యాయంలో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పాడుగా. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడతాయని మార్కు సువార్త 16:16లో కూడా చెప్పాడు కదా. 28వ అధ్యాయం 20 వచనంలో సామెతల్లో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా నేను అనుగ్రహిస్తానని చెప్పాడుగా. చదువుకోవడానికే నీ ఎన్ని వరక, లేకపోతే వినడానికేనా? ఆచరించడానికి కాదా? అబ్రహాముకు నిరీక్షణకు ఆధారం లేదు. ఇప్పుడు నేను నమ్ముకున్నాను అంటే నా ఎదుట పెద్దలు చాలా మంది ఉన్నారు, అవునా? ఇప్పుడు మీరు నమ్ముకున్నారంటే ఫలానా వాళ్ళు దేవుని నమ్మారంట, దీవించబడ్డారని వాళ్ళని అనుసరించి మనం నమ్ముకోగలిగాం. అబ్రహాముకి ఎవరైనా ముందున్నారా? నమ్ముకోవడానికి ఆధారంగా ఎవరైనా ఉన్నారా? అబ్రహాము దేవుని వెంబడించాడు అంటే అబ్రహాముకి ఆధారంగా ముందున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. నిరీక్షణకు అసలు ఆధారమే లేదు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాము దేవుని పైన పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాడు గనుక అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3వ అనుభవాన్ని చూద్దాం. 22వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయము 12వ వాక్యం. అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు నాకు అగపడుతున్నటువంటి సంగతి, నాకు తెలియవచ్చిన సంగతి ఏంటంటే, నీవు దేవునికి భయపడేవాడవని నాకు అర్థమైంది అన్నాడు. ఎవరికి భయపడేవాడు? మనుషులకు భయపడుతున్నాం కానీ ఎవరికి భయపడలా? చెప్పాలి గట్టిగా. దేవునికి
రకరకాల భయాలు ఉన్నాయి లోకంలో, ఉన్నాయా లేవా? కొంతమందికి బొద్దింకంటే భయం, కొంతమందికి బల్లి అంటే భయం, కొంతమందికి నానంటే భయం, కొంతమందికి అమ్మ అంటే భయం, కొంతమంది టీచర్ అంటే భయం, మరి కొంతమందికి రకరకాలైనటువంటి భయాలు ఉన్నాయి. ఉన్న పాటున మంచి వెలుగులో ఉన్నటువంటి మనం కరెంటు పోయిందంటే వామ్మో అని అరిచేవాళ్ళు. అంటే చీకటి అంటే కొంతమందికి భయం. అన్ని భయాలు మనలో ఉన్నాయి, కానీ జీవము కలిగిన దేవునికి భయపట్ల. ఎవరికి నువ్వు భయపడితే ఆశీర్వదించబడతావంటే దేవుడికి భయపడితే ఆశీర్వదించబడతావు. రోమాపత్రికలో ఉంది, మనుషులకు నీవు భయపడుతున్నావు కానీ శరీరాన్ని ఆత్మను కలిపి అగ్నిలో పడవేసే దేవునికి భయపడకుండా ఉన్నారు అన్నాడు. ఎవరికి భయపడాలి? మనం జీవము కలిగిన దేవునికి భయపడాలి. అరే మనిషి అనుకో చంపేస్తాడు, చంపేని యేసు రక్తమే చేయం ఎల్లమా? దేవుని నమ్ముకొని యథార్థంగా సేవ చేస్తుంటే చంపేననుకో సంపని యేసు రక్తమే చేయం. ప్రభు దగ్గర హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని దేవుని రాజ్యంలో కళ్ళు తెరవమా? దేవుని కొరకు ప్రయాసపడి ఒకవేళ మరణించిన ఉపయోగమే కానీ దానివల్ల నష్టమేం లేదుగా. దేవుని పైన ఆయన కృపను బట్టి, ఆయన పైన ఆధారపడ్డాన్ని బట్టి, ఆయన పైన ఆనుకోవడాన్ని బట్టి నీ జీవితంలో ప్రభువుకు భయపడాలి. ఇక్కడున్న సందర్భం ఏంటి అంటే, లేక వృద్ధాప్యంలో ఒక కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడా? అతని పేరు ఇస్సాకు. ఇచ్చినటువంటి ఆయన అడుగుతున్నాడు, నీ ఏకైక కుమారుణ్ణి నాకు బలర్పించు అన్నాడు. నిజంగా యేసు ప్రభు వారు బలర్పణ కోరేవాడా? చెప్పాలి గట్టిగా. బలి కోరుతాడా? కోరడు. బలియు అర్పణ ఆయనకు అవసరం లేదు. విరిగిన మనసు నీకిష్టమైన బలియాగమని అర్పించితిని. విరిగిన మనసు నీకిష్టమైన బలియాగమని అర్పించితిని. బలియు అర్పణ కోరవు నీవు, బలియు అర్పణ కోరవు నీవు. బలి అయితివి నా పాపము కొరకు, బలి అయితివి నా దోషము కొరకు. విరిగిన మనసు నీకిష్టమైన బలియాగమని అర్పించితిని. హల్లెలూయా. బలిని కోరే దేవుడు కాదు, కానీ అతనిలో ఉన్న విశ్వాస పరిమాణాన్ని పరీక్షించడానికి బలర్పణ అడిగాడు. అబ్రహాముకి ఎంత విశ్వాసం అంటే మొండి విశ్వాసం అయింది. బలర్పణ అడిగాడుగా. ఏకైక కుమారుణ్ణి వృద్ధాప్యములో 100 ఏళ్ల వయసులో ఇచ్చినటువంటి కుమారుని బలర్పణ అడిగితే అసలు నిన్ను ఎవరేమన్నారయ్యా, నాకెందుకు వచ్చిన బాధ అని మాట్లాడలా. భార్య దగ్గరికి వెళ్ళి, ఏంది ప్రభు ఏంది మనకు బిడ్డనిచ్చాడు కానీ ఆ బిడ్డను బలర్పించమంటున్నాడు, ఏం చేద్దాం అని అమ్మగారు సలహా తీసుకోవాలా. భార్యల దగ్గర ఏం చెప్పాలి అయ్యే చెప్పాలా. భర్తతో కూడా ఏం మాట్లాడాలి అయ్యే మాట్లాడాలా. లేనిపోయిన ఆ కబుర్లు మొత్తం తీసుకొచ్చి పెడితే, కొంతమంది భార్యలు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, లోకంలో జరిగిన సంగతులు అందరూ వాళ్ళ డ్యూటీ నుంచి రాగానే సాయంకాలం అదేందో పనిలా కూర్చోబెట్టి మొత్తం పలానా ఇల్లు అట్ట, పలానోళ్ళు ఇట్ట, పలానోళ్ళు అట్ట. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఏమనుకుంటాడంటే, లోకులందరి సంగతి నాకు చెప్తుందంటే నా ఇంట్లో సంగతి కూడా బయటికి చెప్పిద్దిగా, తన్నించుకోవడమేగా. దేవునికి స్తోత్రం. కాబట్టి లోకం సంగతి మనకెందుకు? అసలు లోకమంతటి సంగతి లేదు కదా. అబ్రహాము శారా తన వ్యక్తిగత జీవితంలో భార్యకి ఏం చెప్పలా, అమ్మాయి మేము యెహోవాకు బలర్పించడానికి వెళ్తున్నాం, వెళ్ళి మరలా తిరిగి వచ్చేదము అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎల్లొస్తాను అని చెప్పలా, మేము వెళుతున్నాము, బలర్పిస్తాము, మరలా తిరిగి వస్తాము అని చెప్పాడు. ఏకవచనం ఉపయోగించలా. కొన్నిసార్లు భార్యలకు చెప్పకుండా చెప్పినా, భర్తలకు చెప్పకుండా చెప్పినా ఏమైందంటే వాటి వల్ల సమస్యలే కానీ వాటి వల్ల మేలేం కలగదు. నా భార్యకి తెలియకుండా నేనేం చేయనండి అంటారు. చేసి అవన్నీ చేస్తానంటే పై మాటకి మాత్రం అటు చెప్తారు. కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు. కొంతమంది అసలు మా ఆయన గీత నేను దాడతానా, ఉత్తిదే వారి డ్యూటీకి వెళ్ళంగా నీవు చేయాల్సిన పనులన్నీ చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఓ భర్త భార్యని నమ్మాలి, భార్య కూడా భర్తనే నమ్మాలి. అబ్రహాము శారా వలె మీరు కనుకుంటే మీ కుటుంబాలు నిశ్చయముగా దీవించబడతాయి. 90 సంవత్సరాలు అప్పటికి ఆయనకి, ఈమెమో 10 ఏళ్ళు చిన్నదే.
ఎన్నేళ్ళు? 99 ఏమో అబ్రహాంకి, 90 సంవత్సరాలేమో శారమ్మకి. దేవుని దూతలు మన ఇంటికి వచ్చారు, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పాడు. ఒక్క మాట అంతే. పరుగున పరిగెత్తుకుంటూ వెళ్ళి లేగదూడను ఒక దాన్ని వధించిందంట. వధించి వాళ్ళ తీసుకొని రమ్మని చెప్పింది. 6 కేజీల గోధుమ రొట్టెలు, ఆమె పిండి కలిపి 6 కేజీల చపాతీలు చేసింది వాళ్ళ కోసం. అంతటి ఓర్పు తల్లులకి ఇప్పుడు ఎవరికన్నా ఉందా? ఓ ప్యాకెట్ తేపో హోటల్లో. దేవునికి స్తోత్రం. ఎవరైనా చుట్టాలు వచ్చారంటే ఏదో కొద్దిగా కోడి కూర లేకపోతే గారెలో ఏమన్నా చేయాలంటే ఇక సుప్రభాతమే. దేవుడికి స్తోత్రం. ఎన్ని మాట్లాడతారో. భర్త మాటకి జమదాటినటువంటి భార్య శారమ్మ. పరిచయం చేయి, ఫలాంది చేయమని కూడా ఏం చెప్పలా. గబగబా వెళ్ళింది, పిండిని పిసికింది. 6 కేజీలు పిండి, దాన్ని పిసికి రొట్టెలు చేసి రెడీ చేసింది. ఈ లోపల మాంసం తీసుకొచ్చారు, దాన్ని కూడా వండి సిద్ధపరిచి వారికి చక్కటి విందును దేవుని దూతలకు ఏర్పాటు చేసింది. అందుకొరకే వాళ్ళు వెళ్తూ అమ్మ నీ పరిచర్యను దేవుడు దీవించాడు, నిన్ను ఆశీర్వదించాడు, వచ్చే ఈ సంవత్సరానికి నీ కౌగిట చక్కని బిడ్డ ఉంటాడు అని చెప్పి వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శారమ్మ గారికి ఏమి చెప్పలా, గాడిదని కట్టమన్నాడు, బయలుదేరాడు, వెళ్తున్నాడు. మోరియా పర్వతం పైకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ క్రిందకు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళని ఆపి పైకి వెళుతూ అన్నాడు, మేము యెహోవాకు బలర్పించి మరలా తిరిగి వస్తాము, మీరు ఇక్కడ ఉండండి అన్నాడు. భార్య దగ్గర అవిశ్వాసంగా మాట్లాడాలా, తిరిగి వస్తాం అని చెప్పాడు. సేవకుల దగ్గర కూడా అవిశ్వాసంగా మాట్లాడలా, దేవునికి బలర్పించి మరలా తిరిగి వస్తామని చెప్పాడు. ఇప్పుడు యెరూషలేము దేవాలయం కట్టబడిన, ప్రజెంట్ ఉన్నటువంటి యెరూషలేము దేవాలయం కట్టబడిన ఆ ప్రాంతమే అబ్రహాము దేవునికి ఇస్సాకును బలిగా అర్పించబోయినటువంటి పర్వతం, అదే మోరియా పర్వతం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. బలిపీఠం పైన అన్నిటినీ సిద్ధపాటు చేసి బలిని అర్పించడానికి కుమారుడి పైన కత్తెత్తంగానే సైన్యములకు అధిపతిగోకు యెహోవా పేరటి బలిని అర్పించుచున్నానని చెయ్యెత్తంగాలే ఆగో అన్నాడు. ఆగిపోయాడు. ఏందయ్యా ఆగమన్నావు? నువ్వే కదా కోరుకుంది. అందుకనే నాకు ఒక్కగానొక్కడై ఉన్న ఈ కుమారుడు నీకు అర్పించడానికి నేను వెనుదీయలేదు ప్రభువా, నీకు ఇచ్చేస్తున్నానయ్యా అంటే, లేదు ఇప్పుడు నాకు అర్థమైంది. ఏంటో తెలుసా? నీవు నన్ను గూర్చిన భయము కలిగిన వాడవని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా యందు భయభక్తులు కలిగిన వాడని నాకు అర్థమైందయ్యా. అదిగో పొదలో కనపడుతున్నటువంటి ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చి నీ కుమారునికి మారుగా దాన్ని అర్పించు అని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే బలిని కోరేవాడు కాదు. నీ బలుడు ఆయనకేం అవసరం లేదు. దేవుని వాక్యములో, కీర్తన గ్రంథంలో ఉంటుంది ఒక చక్కని మాట, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. కనుక అబ్రహాము దీవించబడ్డాడు అంటే దానికి కారణం దేవునికి భయపడే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. మరొక అనుభవాన్ని చూపిస్తాను. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న హాయి అనే కొండకు వచ్చెను. అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి ప్రార్థన చేసెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాం అంతగా దీవించబడ్డానికి అన్ని విషయాలలో కారణం ఏంటి అంటే అబ్రహాము ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ జీవితం ఉంది? ప్రార్థనా జీవితం. మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్. ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తి కలిగిన వాడిగా ఉంటావు, అపవాదుని ఎదిరించగలుగుతావు, ప్రతి సమస్యను ఎదిరించగలుగుతావు. తక్కువ ప్రార్థన జీవితం నీకుంటే తక్కువ కార్యాలు చూస్తావు, అది కూడా దిగజారిపోయేటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పాటలు పాడుకోవడానికి అవకాశం లేదు. ప్రార్థన వలనే పయనం, ప్రార్థన వలనే నా పయనం. ప్రార్థనే నాకు జయాన్ని సమకూర్చిద్ది. ప్రార్థన లేకపోతే నాకు పరాజయం తప్ప జయం అనేది నా జీవితంలో లేదు. కనుక ప్రార్థన మన స్థితిని మార్చగలదు, ప్రార్థన మన గతిని మార్చగలదు, ప్రార్థన మన బ్రతుకును మార్చగలదు, ప్రార్థన మన జీవితాన్ని మార్చగలదు. కనుక నీవెలాగుండాలంటే అబ్రహాము వలె ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడిగా ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సహవాసములో సంబంధించినటువంటి సంఘములో సంబంధించిన ప్రతి ప్రార్థనలో నీవేం చేయాలంటే పాలు పంపులు పొందాలి. కొంతమంది కుటుంబ ప్రార్థన ఉండదు, వ్యక్తిగత ప్రార్థన ఉండదు, కోటాల్లో బ్రహ్మాండంగా ప్రతిరోజు అంటారు.
కొంతమంది సేవకులు ఏమంటున్నారంటే, అరే మేము పొద్దుగూకులు చేస్తున్నాం ఆయన పనేగా, వీళ్ళు పర్సనల్ ప్రార్థన వద్దంటే వీళ్ళకి. కొంతమంది సేవకులు నాతో మాట్లాడుతూ అంటున్నారు, పర్సనల్ ప్రార్థన అవసరం లేదు, మనం సేవకులం కదా, పొద్దుగూకులు ప్రార్థనలేగా తిరిగింది. మరి యేసుప్రభు ఎందుకు చేశాడో? యేసుప్రభు వారు ప్రతి పగలంతా ప్రయాణం చేసి కాలినడక దగ్గర సువార్త అందించేవాడు, రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. విశ్వాస జీవితంలో పడిపోకుండా, పాడైపోకుండా, దేవుని చేత వాడబడాలి, దేవుని సేవ ఇంకా బలంగా చేయాలి అంటే అది సేవకుడైనా విశ్వాసైనా ఖచ్చితంగా ప్రతి దినం 3 గంటలు ప్రార్థన చేయాల్సిందే. వ్యక్తిగత ప్రార్థన మనలను మనం కడుక్కోవడానికి ఉపయోగపడిద్ది. సంఘ ప్రార్థన మిమ్మల్ని ఉజ్జీవింపజేయడానికి ఉపయోగపడిద్ది. కుటుంబ ప్రార్థన కుటుంబాన్ని ఉజ్జీవింపజేయడానికి ఉపయోగపడిద్ది. వ్యక్తిగత ప్రార్థన లేని జీవితం నీరు లేని పైరు ఎలా ఎండిపోయిద్దో అలాగే ప్రార్థన లేని జీవితాలు కూడా ఎండిపోతాయి. ప్రార్థన లేని జీవితాల్లో ఫలింపు చూడలేం, ప్రార్థన లేని జీవితాల్లో ఆశీర్వాదాన్ని చూడలేం. అందుకనే ప్రభు చెప్పాడు, ఒక గడియ ప్రార్థన చేయండి అన్నాడు. గడియ అనగా అర్థం ఏంటంటే ప్రతి దినం 3 గంటలు ప్రార్థన దేవునితో నీవు మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉండాలి. అబ్రహాము దరిదాపుగా 42 చోట్ల గుడారాలు వేసిన ప్రతి గుడారములో ఆయన మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే బలిపీఠాన్ని కట్టేవాడు, దేవునికి ప్రార్థన చేసి అక్కడ నివసించేవాడు. మరలా తిరిగి దేవుడిదిగో పలానా ప్రాంతానికి వెళ్ళమంటే మళ్ళా ఇక్కడ తట్టాబుడ్డ సర్దుకొని మళ్ళా అక్కడికి వెళ్ళి మొట్టమొదటిగా దేవునికి బలిపీఠం కట్టి బలి అర్పించి ప్రార్థన చేసి మళ్ళా అక్కడ నివసించేవాడు. ఇలాగున ఇశ్రాయేలు ప్రజలు కానీ అబ్రహాము జీవితంలో కానీ దరిదాపుగా 42 చోట్ల వారు గుడారాలు వేసి యెహోవాకు బలర్పించి ప్రార్థించి కొనసాగారు గనుక ఎన్నో అపజయాల మధ్యలో కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కానీ దైవజనుడైనటువంటి దేవుని కుమారుడైన అబ్రహాముకు కానీ జయాన్ని దేవుడిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాం పొందిన ఆశీర్వచనం నీకు కూడా కలగాలి అంటే, అబ్రహాము పొందిన ఆ దీవెన నీకు కూడా కలగాలి అంటే నువ్వు కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయగలగాలి. ప్రార్థన దేవునితో మాట్లాడడం ఆషామాషాగా చేయకూడదు. ఏదో ఫార్మాలిటీగా చేయమన్నారుగా అందుకని చేయాలే, ఏదో 2 మొక్కలు ప్రభువా నీకు స్తోత్రం నాకు ఆత్రం అన్నట్టుగా చేయకూడదు. జీవము కలిగిన దేవునితో మాట్లాడేటప్పుడు మనలో మనం చక్కబాటు చేసుకొని సరి చేసుకొని మన క్రియలను మనం సరిదిద్దుకుంటా దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు అబ్రహాం పొందినటువంటి ఆశీర్వాదము చేత దేవుడు మనల్ని కూడా నింపుతాడు. మరొక మాట చూపిస్తాను, చివరి మాటతో ఈ మాటలు ముగించేస్తాను. 13వ అధ్యాయం 14 వచనం, 13వ అధ్యాయము 14 వచనం, ఆదికాండం 13:14. దేవునితో సహవాసములో ఆయన కొనసాగుతూ ఉన్నాడు. ఎవరితో సహవాసం అంట? దేవునితో సహవాసం చేసేవాడు. నిన్నో ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంట చాలామంది చెప్తున్నారు, రైట్? ఈరోజే నిజ స్నేహితుడు ఎవరు అంటే యేసు ప్రభు వారే. లోకంలో ఉన్న స్నేహితులను నమ్ముకొని ప్రయాణం చేస్తే స్నేహితులే ప్రాణాలు తీసేటువంటి దినాల్లో ఉన్నాం కనుక ఏ స్నేహితుడిని నమ్మబాకండి, నిజ స్నేహితుడైన యేసు ప్రభు వారిని నమ్మండి. ఎందుకు నిజ స్నేహితుడైనటువంటి యేసు ప్రభు వారు అని చెప్తున్నారంటే నిజ స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణమైనా అర్పించగలుగుతాడు. ఈరోజు స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టేవాడు ఎవడైనా ఉన్నాడంటే ప్రాణం తీసేవాళ్ళు ఉన్నారు కానీ ప్రాణం పెట్టేవాళ్ళు అక్కడ కూడా లేడు. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా, ఎన్నదగని నన్ను పిలచినావయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా, ఎన్నదగని నన్ను పిలచినావయ్యా, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. హల్లెలూయా. అబ్రహామును గురించి దేవుడు అన్నాడు, అబ్రహాము నాకు స్నేహితుడు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొత్త నిబంధన గ్రంథములో లాజరు నాకు స్నేహితుడు అని ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. ఇద్దరు స్నేహితులు దేవునికి. పాత నిబంధనలో అబ్రహాము, క్రొత్త నిబంధనలో ఏమో లాజరు. కనుక ఇప్పుడు స్నేహితుడితోనే సహవాసం చేస్తున్నాడు అబ్రహాం. ఎవరితో చేస్తున్నాడంట? దేవునితో సహవాసం అంటే స్నేహితుడు సహవాసం.
ఇప్పుడు సహవాసములో దేవుని వాక్యములు హెబ్రీ పత్రికలో ఉంది, మరి 12వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ అంటాడు, కొందరు మానుకొనుచున్నట్లుగా మీరేం చేయకూడదంటే దేవుని సహవాసాన్ని, ప్రార్థన చేయడాన్ని, సంఘములోకి రావడాన్ని, దేవుని పిల్లలతో సేవకులతో సమయాన్ని గడపడాన్ని మానుకోబాకండి అని చెప్పాడు. కొందరు మానేస్తున్నారంట. మానేయడాన్ని బట్టి ఏమవుతుంది? లేనిపోయిన శ్రమలు, లేనిపోయిన పరిస్థితులు. దేవుని సంఘాన్ని విడవబాకండి, దైవజనుని విడవబాకండి, దేవుని సహవాసాన్ని విడిచి వెళ్ళబాకండి. దేవుని విడిచి వెళ్ళిపోయారు, శాపగ్రస్తులుగా మార్చబడినటువంటి చాలా మంది బైబిల్లో మనకు కనబడతారు. దేవుని విడవబాకండి, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండండి. అబ్రహాము దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు కనుక అతను అన్ని విషయాలలో దేవుడు ఆశీర్వదించాడు. 22వ అధ్యాయం 9 నుండి 11 వచ్చిన వరకు మీరు చదివితే, ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 9 నుండి 11 వచ్చిన మీరు చదివితే, అక్కడ అబ్రహామును ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే సమర్పణ కలిగిన వాడిగా ఉన్నాడు. ఏముందంట ఆయనలో? సమర్పణ. ఇక ఈ జీవితం నాది కాదయ్యా, నీదే. నీవు ఆశీర్వదించావు కనుక ఇక నేను బ్రతికే బ్రతుకు నా కోసం కాదు, నీ కోసమే అన్నట్లుగా అబ్రహాము దేవునికి సమర్పించుకొని బ్రతికాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7-8 వచనాల్లో మరొక లక్షణం కనబడింది. అక్కడ అంటాడు, నమ్మకమైన మనస్సు గలవాడు అతడు సాత్వికుడు అని రాయబడింది. ఎలాంటోడంటే అబ్రహాము నమ్మకమైన మనస్సు అతనికి ఉంది. జరిగినా జరగకపోయినా ప్రభు పైన విశ్వాసం ఉంచాడు తప్ప అటో ఇటో తొలగిన వ్యక్తి కానే కాదు. సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఏది ఏమైనా నాకు పర్వాలేదయ్యా, నా వ్యక్తిగత జీవితంలో నీకే నేను సమర్పణ చేసుకుంటాను. అబ్రహాము పొందినటువంటి ఈ దీవెన నీవు కూడా పొందుకోవాలి అంటే దరిదాపుగా ఈ 10 లక్షణాలు, ఈ 10 అనుభవాలు నీ జీవితంలో నీవు కూడా అలవాటు చేసుకోగలిగితే, ఈ 10 అనుభవాలు నీ జీవితంలో కూడా నీవు సాధించుకోగలిగితే నిశ్చయముగా అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఇలాంటి ఆశీర్వాదం మనకు అనుగ్రహించడానికి కొరకే గలతీయులకు రాసిన పత్రిక చూడండి, ఒక్క మాట ముగిచ్చేస్తున్నాను. గలతీ పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక, మూడవ అధ్యాయము 13వ వచనం 12 నుంచి చదువు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసమై శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదం నీ జీవితంలో కూడా రావాలి అంటే అది కేవలం 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 ఎవరి ద్వారా అంటే క్రీస్తు యేసు ద్వారానే. ఎవరి ద్వారా? యేసయ్య ద్వారానే ఆశీర్వాదం. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు అబ్రహామును అన్ని విషయంలో కొదువు లేకుండా, కొరత లేకుండా ఆశీర్వాదానికి వారసునిగా తయారు చేసిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలి అని క్రీస్తు యేసు ద్వారానే ఆశీర్వాదం కనుక ఆ యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఒకడు తక్కువ 40 కొరడా దెబ్బలు నీ కొరకు నా కొరకు అనుభవించాడు. నీ కొరకై నా కొరకై నాగడి చాళ్ళవలే ఆయన శరీరం దున్నబడింది. పగలగొట్టబడినటువంటి బండవలే ఆయన మార్చబడ్డాడు. ఒక్క చుక్క ఇంకా రక్తం ఉందేమోనని పక్కలో బల్లిపు పోటు పొడిస్తే నీరు కారింది అని రాయబడింది వాక్యంలో. ఒక్క చుక్క నీరు కూడా లేదు. సహజంగా మనుషుని యొక్క శరీరంలో 6 లీటర్లు అనుకుంటారు రక్తం ఉండేది. ఎన్ని లీటర్లు? 6 లీటర్లు. 6 లీటర్ల రక్తం అంతా ఒలికించాడు. ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసమే. తల్లవంచండి, కళ్ళు మూసుకుందాం. ఇంకా ఒకవేళ ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదం లేకుండా ఉన్నావేమో, ఆశీర్వాదాల పరంపరలో నీవు నీ వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం కొనసాగడం దేవుని ఉద్దేశం కనుక అటు ఆశీర్వాదం నీ జీవితంలో కలగాలి అంటే, అటు దీవెన నీ జీవితంలో కలగాలి అంటే అది క్రీస్తు యేసు ద్వారానే మనం విన్నాం. యేసయ్య ద్వారా వచ్చే ఆశీర్వాదం, యేసు ద్వారా కలిగే దీవెన
నీ కలగాలి అంటే ఇంకా ఒకవేళ ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించకుండా దూరంగా ఉన్నావేమో, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విసర్జించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిస్మ అనుభవంలోకి రా. ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించాలని నా 2 చేతులు ఎత్తి బ్రతిమలాడుతూ దైవజనుడిగా బ్రతిమలాడుతూ ఉన్నాను. చివరి దినాల్లో ఉన్నాం, ప్రభు వచ్చే దినాల్లో ఉన్నాం. ఇంకా ఈ లోకపరమైన పరలోకపరమైన ఆశీర్వాదం చేత నింపడకుండా ఉన్నావేమో. క్షమించయ్యా, అబ్రహాము వలె నన్ను కూడా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ వచ్చావు. నేను ఆశీర్వదించబడాలని ఉద్దేశం, నీ సంకల్పం గనుక అటు ఆశీర్వాదం చేత నింపబడాలి అంటే తండ్రి క్రీస్తు యేసు ద్వారానే అని నేను విన్నాను. ఆయన నీ ద్వారా తప్ప మాకెటు నుంచి ఆశీర్వాదం లేదయ్యా, కనుక నేను సొంత రక్షణగా అంగీకరిస్తున్నాను అని తీర్మానంలోకి వద్దాం. వింటున్న నీవు నీ వ్యక్తిగత జీవితంలో ఇంకా ప్రభువుకు దూరంగా ఉంటే పాపివని గ్రహించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది నీ పాపపు క్రియలను, వ్యతిరేక క్రియలను ప్రభు దగ్గర ఒప్పుకో. నేను రక్షించబడానయ్యా అంటే, నేను నమ్మాను, బాప్తిసం తీసుకున్నానంటే నిజమైన ఆశీర్వాదం నీవు పొందుకోగలిగావా? నిజమైన దీవెన నీవు పొందుకోగలిగావా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 1 నుండి 4, 5, 6 వచనాలు మీరు చదివితే పరలోక విషయములలో ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించానన్నాడు దేవుడు. పరలోక విషయమైనటువంటి ఆశీర్వాదం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 30, 31 వచనాల్లో ఉంది. మొదట నా రాజ్యాన్ని, నీతిని మీరు వెతకండి, ఆ మీదట మీకు కావలసిన సమస్తాన్ని మీకు అనుగ్రహిస్తాను అని. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు అనుగ్రహించాలని దేవుని ఉద్దేశం కనుక అటు ఆశీర్వాదం నీకు కావాలి అంటే యేసయ్య దగ్గరికి వస్తావా? యేసుని వెంబడిస్తావా? యేసయ్య ద్వారానే ఆశీర్వాదం అని తెలుసుకున్న నీవు నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో. నా జీవితం ఇదిగయ్యా నీకు సమర్పిస్తున్నాను నాయన. అబ్రహామును అల్లిలో నుంచి పిలిచావు, అబ్రహాము బొమ్మలు అమ్ముకుంటూ జీవిస్తూ ఉండగా పిలిచావు, ఆశీర్వదిస్తానని చెప్పావు. అన్ని అవంతరాల మధ్యలో కూడా ఆత్మీయ పోరాటాన్ని ఆగిపోక సాగిపోయాడు. అబ్రహామును అన్ని విషయములు ఆశీర్వదించేవయ్యా. నన్ను, నా కుటుంబాన్ని, నా వ్యక్తిగత జీవితాన్ని అయ్యా మీరు ఆశీర్వదించండి అని ప్రార్థన పూర్వకంగా ప్రభు పాసనదులో చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. నీవెవరైనా ఏ స్థలం ముందు దేవుని వాక్యాన్ని వింటున్నా, దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నా, నిన్ను ఆశీర్వదించడు నా యేసయ్య సమర్థవంతుడు, నిన్ను దీవించడానికి సమర్థవంతుడు. ఏ విషయం ఆశీర్వాదం లేక కుమిలిపోతున్నావో ఆశీర్వాదాన్ని అనుగ్రహించడానికి సమర్థుడు కనుక అటు ఆశీర్వాదం నీకు అనుగ్రహించడానికే నా దేవుడు నీ కొరకే బలియాగం అయిపోయాడు. బలియాగం అయిపోయిన యేసయ్య ఆ శిలువ త్యాగాన్ని నీ కళ్ళ ఎదుట నుంచుకొని, ఆ శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించడానికి ఆశపడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తవైన మా గొప్ప దేవ, స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాం. ఆశీర్వాదం చేత మీరు మమ్మల్ని నింపాలి అని ఆశ కలిగి గడిచిన వారం, ఈ వారం నాయన మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాలతో మీరు మాట్లాడుతూ వచ్చిన నీ వాక్కుల కొరకు నీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని మా అందరి జీవితంలో ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. నిజమే నాయన, అబ్రహామును పిలిచావు, ఆశీర్వదించావు, గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవారు శపించబడతారు, నీ సంతానం వలన అనేక సంతానములు, భూమి మీద ఉన్న ప్రతి సంతానము దీవించబడిందని వాగ్దానం చేసేవయ్యా. అట్టి వాగ్దానాన్ని అబ్రహాం విషయంలో స్థిరపరిచి జరిగించారు. అబ్రహామును అబ్రహాముగా మార్చి అన్ని విషయాల్లో ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించారు. మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ఈ ఆశీర్వాదం లేక మేమున్నాం. మీరు ఎరిగిన దేవుడు నాయన, కృప చూపి మా అందరిని ఆశీర్వదించండి. ఈ లోక సంబంధమైన, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీ ద్వారానే, నీ ప్రియకుమారుడు మా లోకరక్షకుడైన, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారానే ఆశీర్వాదం కనుక అటు ఆశీర్వాదం చేత నింపి బలపరచమని, కృప చూపించమని, వాక్యాన్ని విట్టిన బిడ్డల జీవితాల్లో ఈ ఆశీర్వాదం లేక ఆశీర్వాదం కావాలని ప్రార్థిస్తున్నారు. అది ఆరోగ్యపరమైందైనా, వ్యక్తిగతపరమైందైనా, కుటుంబపరమైందైనా, ఆర్థికపరమైందైనా, ఏ విషయంలోనైనా ఆశీర్వాదం లేకని బిడ్డలు అల్లాడుతూ ఉన్నారో ఆ పరిస్థితిని మీరు బాగు చేయండి. ప్రతి ఆశీర్వాదాన్ని బిడ్డలపైకి దిగివచ్చునుగాక. ఆత్మ సంబంధమైన పరలోక విషయములలో, ఆత్మ సంబంధమైనటువంటి ఈ లోకపరమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని బిడ్డలకు కలుగునుగాకయ్యా. అటు ఆశీర్వాదాల చేత నింపి బలపరిచి కృప చూపించమని, వాక్యాన్ని విన్న బిడ్డలందరి జీవితాల్లో, ఆలకించిన మా అందరి జీవితాల్లో కూడా అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదం చేత మమ్మల్ని నింపి బలపరచమని, కృప చూపించమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.